ఇక ఏపీఎస్ఆర్టీసీ 15 కొత్త ఏసీ బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి ప్రారంభించారు. విజయవాడ నుంచి చెన్నై, హైదరాబాద్, తిరుపతికి ఈ బస్సులను నడపనున్నట్టు మంత్రులు స్పష్టం చేశారు. ఏపీలో కొత్త ఏసీ బస్సుల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 15 కొత్త బస్సుల్ని లాంచ్ చేశారు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు. అలాగే బస్సెస్ ని ఇనాగరేట్ చేసి స్టార్ట్ చేయడం కాకుండా ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ కూడా అంతే స్పోర్టివ్ గా చేసిన మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అడగడం కన్నా మీ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి సార్. చాలా బాగుంది. డ్రైవింగ్ కూడా అలవాటు ఉంది కాబట్టి ఈరోజు తీసి కార్మికుల్లో ఒక స్ఫూర్తినివ్వాలని చెప్పి ఈరోజు డ్రైవ్ చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ దేశంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థని ఇంకా మనం అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను కూడా మనం తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. తక్కువ రేటుకి వారికి గమ్యస్థానాలకి చేర్చడం ఒకటి, ఆర్టీసీ సంస్థను కూడా బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. మంత్రిగా నేను కానీ, మా సిబ్బంది కానీ, ఎవరైతే కార్మికులు ఉన్నారో అందరం కలిసి ఈ సంస్థని పటిష్టం చేయడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మాపై ఉంది. దానికే ఇప్పుడు శ్రీకారం చుట్టాం. ఈరోజు మనం 114 బస్సులు కొత్తవి తెప్పించాం. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఏసీ బస్సులు దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీలుగా అన్ని సౌకర్యాలతో ఈరోజు 114 బస్సులకు ఆర్డర్ ఇస్తే ఈరోజు 15 బస్సులు వచ్చాయి. ఈరోజు ఓపెన్ చేసి బెంగళూరుకు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇతర రాష్ట్రాలకి ఈ బస్సులన్నీ నడపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 750 కోట్ల రూపాయల నష్టంలో ఆర్టీసీ ఉంది పోయిన సంవత్సరం మీరే చెప్పారు. అలాగే ఈసారి 114 బస్సులకు ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం అయితే 15 బస్సులు వచ్చాయని చెప్తున్నారు. కాకపోతే ఈ బస్సులు కూడా లాస్ట్ ఇయర్ జూలైలోనో ఆగస్టులోనో ఆర్డర్ పెడితే ఈ సంవత్సరం రావడం మార్చ్ 31 అంటే మొన్నటికి BS3 నామ్స్ సీజ్ అయిపోవడం వల్ల BS4 పొల్యూషన్ నామ్స్ ప్రకారం బస్సులు మాత్రమే వాడాలి అని. అంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న దాన్ని కోపప్ చేయడానికి ఎక్కువ సర్వీసెస్ అలాట్ చేయాలి, కానీ దానికి సంబంధించిన బస్సులు లేవు. ఇప్పుడు ఈ 15 నెక్స్ట్ మంత్ ఒక 10 బస్సెస్ మాత్రమే వస్తాయి, 115 బస్సెస్ రావని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్. అంటే 150 బస్సెస్కి ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేయవలసినటువంటి అవసరం వాళ్ళు చేయాలి. కంపెనీ వాళ్ళు కొంత డిలే అయ్యింది. ఈ మధ్యన ఇది స్పీడప్ చేసాం. మొత్తం 114 బస్సులు తీసుకురావడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. వస్తాయి కూడా పూర్తిగా. దీంతో పాటుగా మొన్ననే SC ST సబ్ ప్లాన్లో కొంత డబ్బులు కేటాయించారు. కేటాయిస్తే దానిలో కూడా కొన్ని బస్సులు కొన్నాం. ఎందుకంటే టెక్నాలజీ అవసరం ఉంటుంది. SC STలు అంటే కొండల ప్రాంతంలో ఉంటారు. అక్కడ బ్రేక్ సిస్టమ్ కానీ లేకపోతే బస్సులు కండిషన్ కానీ ఇవన్నీ బాగోలేకపోతే ఘాటీలో వెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఆ బస్సులు కూడా మనం తీసుకున్నాం. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. మా మేనేజ్మెంటు సిబ్బందిని సమైక్యపరిచి ఈ ఆర్టీసీని వితిన్ మంత్స్లోనే మళ్ళీ లాభాల బాటలోకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఇతర స్టేట్స్లో కూడా బస్సులను తిప్పడానికి సంబంధించిన ట్యాక్స్ రిఫార్మేషన్స్కి సంబంధించిన అమెండ్మెంట్స్ ఏమన్నా గవర్నమెంట్ తరఫున చేసే ఆలోచన ఉందా సార్? ఇప్పుడు తెలంగాణకి మనకి మేజర్ సమస్య ఉంది. నేను కూడా మంత్రి గారితో, కమిషనర్ గారితో మాట్లాడాము. వాళ్ళు కూడా ఈ మధ్యన ఒక సమావేశం పెట్టమని చెప్పారు. నేను విజయవాడలోనే సమావేశం పెడుతున్నాను. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ కమిషనర్ ఇక్కడికి వస్తే అది కూడా ఎమికబుల్గా ఎవరికి నష్టం లేకుండా రేపు ట్యాక్సేషన్లో కూడా మనం పూర్తి స్థాయిలో మనం ట్యాక్సేషన్ రావడానికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి సరి కూడా సరి చేసుకుని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అది కూడా పూర్తి చేస్తాను. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వీ హ్యావ్ ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ విత్ us దేవినేని ఉమామహేశ్వరరావు. సార్, మీరు చెప్పండి, ఈ బస్సెస్కి సంబంధించి ప్రాపగేషన్ అంటే ఇన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ని ఆంధ్రప్రదేశ్ బేసిస్ చేయడానికి మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే వుడ్ యు రియల్లీ ఫీల్ ఏపీఎస్ఆర్టీసీ నష్టాలు తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవాళ్ళం. శాసనసభ్యుల దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు. ఈరోజు తప్పకుండా అందరం కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. నష్టాలు పోవాలంటే ప్రజలు కంపల్సరీగా ఆర్టీసీ బస్సు ఎక్కాలి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులు లాభాల్లో తిరగాలి. అప్పుడే ఆర్టీసీ నష్టాల్లోంచి బయటకు వస్తుంది. తప్పకుండా కార్మికులు, మేనేజ్మెంట్ అందరినీ కూడా సమైక్యపరిచి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు దిశా నిర్దేశం చేస్తున్నారో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లాభాల్లోకి రాబోతూ ఉంది. మాల్కొండయ్య గారు కూడా సముద్రుడైన అధికారి. డెఫినెట్గా సిబ్బంది, మేనేజ్మెంట్, అచ్చెన్నాయుడు గారు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో
ఆర్టీసీ లాభాల బాటలోకి రాబోతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీలో నష్టాలు లేకుండా చూడాలంటే ఖచ్చితంగా అందరూ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లోనే ట్రావెల్ చేయాలి. అదే స్పిరిట్తో గవర్నమెంట్ యాజ్ వెల్ as ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నం చేస్తోందని చెప్తున్న నేపథ్యంలో కెమెరా పర్సన్ శ్రీరామ్తో దీప్తి, TV9 విజయవాడ నుంచి.